ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామంలో వాక్యంను వినుచున్న మీ అందరికీ ప్రభు పేరట మా శుభములు తెలియజేస్తున్నాము. ఈరోజు దేవుని వాగ్దానము, నేను నిన్ను భద్రముగా కాపాడేదను. ఇర్మియా గ్రంథము 40వ అధ్యాయము 4వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ప్రవక్త అయినటువంటి ఇర్మియా గారు దేవుని యొక్క మాటను, ఆయన యొక్క ఆజ్ఞను చెప్పినందుకు ఎన్నో కష్టాలు పడ్డాడు, ఎన్నో నష్టాలు పడ్డాడు, అవమానములు పడ్డాడు, చెరసాలలో బంధింపబడ్డాడండి. కానీ దేవాది దేవుడు సరి అయినటువంటి సమయంలో ఏం చేశాడంటే అతన్ని విడిపించి సన్మానించాడు. ఆలకించుము, ఈ దినమున నేను నీ చేతుల సంకెళ్లను తీసి నిన్ను విడిపించుచున్నాను. మరి ఇర్మియా తన సొంత ప్రజల చేత బంధింపబడి కష్టాలు అనుభవించాడు. కానీ చివరకు దేవుడు శత్రువులైనటువంటి బబులోనీయుల ద్వారా అతనికి విడుదల కలిగించాడండి. మరి బబులోను అధికారి ఇర్మియా గారికి 2 చాయిస్ లేకపోతే 2 ఆప్షన్స్ ఇచ్చాడు. అదేంటంటే, ఒకటి, బబులోనుకు తనతో పాటు రావచ్చు, అక్కడ అతన్ని బాగా చూసుకుంటారు, ఏ లోటు ఉండదని. లేకపోతే రెండవది ఏంటంటే, నీకు ఇష్టమైతే ఈ దేశంలోనే ఉండిపోవచ్చు, ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళవచ్చు అని మరి ఆ దేశపు అధికారి, బబులోను అధికారి ఇర్మియాకి ఆప్షన్స్ ఇచ్చాడు. మరి నేను నిన్ను భద్రముగా కాపాడేదను అని పలికినటువంటి ఈ మాటల వెనుక కష్టకాలంలో కూడా ఆయన తనను నమ్మిన వారిని, తనను విశ్వసించిన వారిని, ఆయన మీద ఆధారపడే వాడిని, తన యొక్క సేవకులను ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టడు. అన్యజనుల ద్వారా కూడా కాపాడేస్తాడండి. ఆయన ఎంత గొప్ప దేవుడంటే, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి స్థితిగతులను ఎదుర్కొంటున్నా, ఎట్టి పరిస్థితులను విడిచిపెట్టడు. మనం ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా ఆయన చిత్తానికి గనక లోబడి మనము జీవించినట్లయితే, ఆయన చిత్త ప్రకారంగా, ఆయన ఆత్మ ప్రకారంగా, ఆయన ఉద్దేశ ప్రకారంగా గనక మనము నిలబడగలిగి నడవగలిగినట్లయితే, మనము ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా దేవుని యొక్క చెయ్యి మనలను కాపాడుతూనే ఉంటుంది. ఆయన యొక్క హస్తము మనలను భద్రపరుస్తూనే ఉంటుంది. ఆయన రెక్కల కింద ఎప్పుడూ కూడా మనకు క్షేమం అనేది ఉంటుంది. తీర్పులోను ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే కనికరంను చూపించి నడిపించే దేవుడు. కష్టాలు ఎదురైనా, నష్టాలు ఎదురైనా, ప్రతి ఒక్క కష్ట నష్ట సమయాలలో వారు పడుచున్న ప్రతి ఒక్క బాధను కూడా విడిపించి తీసివేసి వారి జీవితాలలో భద్రతను, స్వేచ్ఛను ఆయనే అనుగ్రహిస్తాడండి. భద్రతనిస్తాడు, క్షేమంనిస్తాడు, సమాధానంనిస్తాడు. మరి మనము మన జీవితాలలో భద్రత పొందుకోవాలి, కాపాడపడాలి అంటే మనం ఏమి చేసుకోవాలంటే మన యొక్క హృదయంను మనము కాపాడుకోవాలి. హృదయం అన్నిటికంటే ఘోరమైనది కదా, మోసకరమైనది కనుక ఈ లోకంలో ఉంటున్న వేటికి కూడా హృదయంలో స్థానం ఇవ్వకుండా దేవాది దేవునికి మన యొక్క హృదయాన్ని ఇస్తూ ఎల్లప్పుడూ ఎటువంటి అపవిత్రమైన ఆలోచనలు కానీ, దుష్ట తలంపులు కానీ ఏవి కూడా మన హృదయంలోనికి రానియకుండా మన యొక్క హృదయాన్ని మనము భద్రము చేసుకోవాలి. రెండవదిగా మన యొక్క నోటిని మనం ఎలా మాట్లాడుతున్నాము, మనం మాట్లాడే మాట ఇతరులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుందా? లేకపోతే కొంతమంది ఉంటారు కదండి, నోటికి ఎంత వస్తే అంతే మాట్లాడతారు. అది ఎదుటివారికి మరి ఉపయోగకరంగా ఉంటుందా, లేకపోతే ఎదుటివారిని బాధ పెట్టేదిగా ఉంటుందా అని కూడా ఆలోచించరు. ఎంత వస్తే అంత, ఎలా పడితే అలాగా మాట్లాడతారు. అయితే దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మన యొక్క నోటిని మనము భద్రము చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన ఎరిగినటువంటి మనము మాట్లాడే మాటల్లో కూడా దేవుని యొక్క నామమును మహిమపరచాలి. ఎల్లప్పుడూ మన యొక్క ఆత్మీయ స్థితిని, ఆత్మీయ జీవితాన్ని భద్రము చేసుకుంటూ దేవుని సన్నిధిలో గనక మనము కలిగినట్లయితే, ఆయన చిత్తానికి మనం అప్పగించుకొని, నా జీవితంలో ఏది జరిగినా నీకే స్తోత్రము దేవా, నన్ను నడిపించు, నన్ను బలపరచు, నాకు క్షేమమును దయచేయని చెప్పి ఆయన మాట ప్రకారంగా, ఆయన ఉద్దేశాల ప్రకారంగా కనుక మనము నడవగలిగినట్లయితే, మరి ఇర్మియాను ఎదురైనటువంటి కష్టాలలో, నష్టాలలో తన సొంత ప్రజలే, తన సొంత వారే దేవుని యొక్క మాటను చెప్పాడని చెప్పి, ఆయన ఆజ్ఞను చెప్పాడని చెప్పి తీసుకెళ్లి చెరసాలలో వేసి బంధిస్తే, కానీ దేవుడు మాత్రం ఇర్మియాని విడిచిపెట్టలేదు. కనుక ఈరోజు నీ జీవితంలో కష్టాలు పడుతున్నావా, నష్టాలు పడుతున్నావా, శోధనలు ఎదుర్కొంటున్నావా, నిందలు మోస్తున్నావా? ఆయన అంటున్నాడు కదా, నేను నిన్ను భద్రముగా కాపాడుతానని. ఆ కష్టకరమైన పరిస్థితుల్లో నుంచి, ఆ నష్టకరమైన పరిస్థితుల్లో నుంచి, శోధనలో నుంచి నిన్ను విడిపించి బలమును, జయ జీవితంను ఆయన నీ జీవితంలో అనుగ్రహించడానికి సిద్ధముగా ఉన్నాడు. కనుక ఇకనైనా ఆయన రెక్కల క్రిందకొద్దాం, ఆయన చేతి క్రిందకొద్దాం. ఆయన చేతి కిందకు వచ్చి ఆయన ఇచ్చే స్వేచ్ఛను, సమాధానమును, శక్తిని, బలమును
భరోసాను మనమందరం కూడా మన జీవితాల్లో పొందుకుందామండి. ఎవ్వరు కూడా మన యొక్క సంఖ్యల నుండి విడుదల కలిగించలేరు. ఎవరు కూడా మనం పడుచున్న బాధలో నుంచి మనల్ని సంరక్షించలేరు. మనకు విడుదల దయచేసేది ఆయనే, మనల్ని భద్రపరిచేది ఆయనే, మనల్ని సంరక్షించి పోషించి నడిపించేది ఆయనే. కనుక మనము కూడా ఇర్మీయా వలె దేవుని మాట మీద నిలబడదాము. ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడుస్తూ, ఆయన చిత్త ప్రకారంగా జీవిస్తూ, దేవుడిచ్చే ఆనందమును, సమాధానమును, స్వేచ్ఛను, భద్రతను మనమందరము మన జీవితాల్లో పొందుకుందాము. అట్టి కృప ఈనాడు దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, శ్రేష్టమైన ఉన్నతమైన ఘనమైన నామమునకే స్తోత్రములు దేవా. నేను నిన్ను భద్రంగా కాపాడుతానని ఈరోజు మీ యొక్క లేఖనం ద్వారా మాతో మాట్లాడిన విధానంలోకి నీకు స్తోత్రం. అవును తండ్రి, మాకెదురైన కష్టాలలో నష్టాలలో మమ్మల్ని కాపాడేది, రక్షించేది, భద్రపరిచేది, క్షేమంనిచ్చేది, ఆశీర్వాదమును ఆరోగ్యమును కలుగచేసేది నీవే దేవా. ఈ యొక్క వాగ్దానము ఎంతమంది బిడ్డలైతే వింటున్నారో వారందరి ఎడల ఈ యొక్క వాగ్దానమును స్థిరపరిచి నడిపించి క్షేమమును మీరు అనుగ్రహించమని వేడుకొనుచున్నాము తండ్రి. ప్రతి ఒక్కరి పట్ల మీ ఉన్నతమైన కార్యములు జరిగించండి. ఎంతమంది బిడ్డలైతే ఆశతో మీ కొరకు కనిపెట్టుకొని ప్రార్థిస్తున్న వారి ఎడల ఉన్నతమైనటువంటి మేలులను మీరు అనుగ్రహించి నడిపించి బలపరచమని వేడుకొనుచున్నాము దేవా. సంరక్షించండి. ప్రతి ఒక్కరి పట్ల వారి జీవితాలలో నీ బలమైన కార్యములు జరిగించి నీ భద్రతను ప్రతి ఒక్కరికి అనుగ్రహించి నడిపించి క్షేమమును ఆశీర్వాదమును దయచేసి దీవించి కృప చూపించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలను స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కానీ కింద కామెంట్ సెక్షన్లో కానీ మాకు తెలియచేసిన యెడల మేమందరం కూడా మీ గురించి ప్రార్థిస్తాము. దేవుని ఉన్నతమైన కృప మీకు, మీ కుటుంబాలకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.